నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మొన్న దుబ్బాక ఉప ఎన్నిక గడిచి దాదాపుగా ఒక 10 రోజులు కాకముందే ఇప్పుడు సంచలనాత్మకంగా మారినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ విషయంలో కూడా ఈరోజే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. మరి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఒకవైపు అధికార టీఆర్ఎస్ బలంగా పోటీ పడుతున్నప్పటికీ మరి మొన్న గెలిచిన దుబ్బాక సీటు విషయంలో బీజేపీ కూడా చాలా ఉత్సాహంగా ఉర్రూతలు ఊగుతుంది. ఎందుకంటే ఈసారి జిహెచ్ఎంసీలో ఎవరికి వారే తన సత్తా చాటే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బీజేపీకి టీఆర్ఎస్కి ఎక్కువగా పోటీ పడే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే మరి కొత్తగా గెలిచినటువంటి బీజేపీ సీటు ఉత్సాహంతో ఉంది. అలాగే దాదాపుగా 100 సీట్లైనా సరే మనం కైవసం చేసుకోవాలన్న తపనతో టీఆర్ఎస్ చూస్తుంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి అంతిమంగా తీర్పు ప్రజల చేతిలో ఉంటుంది కాబట్టి చూద్దాం ఎవరు గెలుస్తారో, ఎవరు బరిలో నిలుస్తారనేది. అయితే చాలామంది మరి అన్ని పార్టీల నుంచి చాలామంది ఆస్పిరెంట్స్ పోటీకి తహతహలాడుతున్నారు. మరి బీజేపీ నుంచి కూకట్పల్లి 121 డివిజన్కి సంబంధించి కంటెస్టెంట్గా పోటీ చేయడానికి ఆస్పిరెంట్ మనతో పాటు ఉన్నారు విజిత్ వర్మ గారు. ఆయన బీజేవైఎం స్టేట్ లీడరు. ఆయన మాట్లాడి మరి అసలు ఆయన ఏ విధంగా పోటీ చేయాలనుకుంటున్నారు, ఆయన వ్యూహ ప్రతివ్యూహాలు ఏంటో ఆయనే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే విజిత్ వర్మ గారు, ఎలా ఉన్నారు? రైట్, విజిత్ వర్మ గారు, మరి బీజేవైఎం స్టేట్ లీడర్గా అంతకుముందు యువ మోర్చాలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఎస్, మరి ఇప్పుడు 21వ వార్డు నుంచా 121 వార్డు నుంచి మీరు పోటీ చేయబోతున్నారు. ఆస్పిరెంట్గా మీరు సీట్ అడుగుతున్నారు, ఆశిస్తున్నారు. రైట్, మరి మీ ఆశ నెరవేరుతుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే నేను గత కొన్ని ఇయర్స్ నుంచి అంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతం అది. సో నాకు ఆ ప్రాంతంలో చిన్నప్పటి నుంచి కూడా నేను అక్కడే తిరిగాను కాబట్టి, అక్కడే పెరిగాను కాబట్టి ఇంటింటా గడప గడప కూడా నన్ను గుర్తుపడతారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను ఒక ఎన్జిఓ స్టార్ట్ చేశాను అనమాట. ఇన్స్పైర్ అనే ఒక ఆర్గనైజేషన్. అంటే గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిని కూడా డెవలప్ చేయాలి, వాళ్ళకి అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి అన్నట్టు, బెంచ్లు కానీ బ్లాక్ బోర్డ్స్ ఇటువంటి మేమంతా మాదొక టీం ఉంది కూకట్పల్లిలో. నాతో పాటు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అంటే ఇంటి పక్కన వాళ్ళు అక్కడ ఇక్కడ. అంటే నేను పిఎన్ఎం హై స్కూల్లో చదివాను అనమాట. అది వివేకానంద సేవా సమితికి సంబంధించిన స్కూల్. మా చైర్మన్ సిహెచ్ హనుమంతరావు గారు, మా గురువు గారు అతనే. ఆయన మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ, అప్పట్లో కూకట్పల్లిలో బీజేపీ ఆఫీస్ అంటే స్టేట్ ఆఫీస్ లాగా బీజేపీ ఆఫీస్ అనుకునేవాళ్ళు, కూకట్పల్లిలో ఉన్న బీజేపీ ఆఫీస్. సో అతను అప్పుడు చైర్మన్ అనమాట, మున్సిపల్కి చైర్మన్గా చేసిండు. సో ఆయన మా గురువు, మా చైర్మన్ స్కూల్కి. సో అతని అతని దాంట్లోనే మేమందరం కూడా అదే స్కూల్లో చదువుకోవడం, అతనే మమ్మల్ని అందరినీ కూడా మార్గదర్శనం చేయడం. సో మా దాంట్లో ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ అప్పటి నుంచే ఉండేటివి. బీజేపీ అనుబంధ సంస్థ సంబంధించిన స్కూల్ కాబట్టి ఆర్ఎస్ఎస్ క్యాంప్స్ అవన్నీ ఉండేటివి, దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం, శాఖకి వెళ్ళే వాళ్ళం. దాని తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అఖిల భారత విద్యా పరిషత్ ఏపీవీపీలో కూడా కార్యకర్తగా పనిచేసిన. సో చిన్నప్పటి నుంచి కూడా నేను భారతీయ జనతా పార్టీ జెండా చూస్తూనే పెరిగిన. సో ఖచ్చితంగా మాకు భారతీయ జనతా పార్టీలో పని చేయాలి, ఫుల్ టైమ్గా పార్టీ కోసం అని పనిచేయాలి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ యొక్క భారతదేశ ప్రజలందరూ కూడా ఆయనని స్వీకరిస్తున్నారు. సో ఇటువంటి టైంలో మేమందరం కూడా, యువత అందరం కూడా ఆయనకి హెల్ప్ఫుల్ అవ్వాలి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలన్న ఒక ఆకాంక్షతోటి 2013లో మా యొక్క గురువు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మిషన్ 272+ అంటే 272 సీట్లు భారతీయ జనతా పార్టీకి రావాలి, 1 సైడ్ మెజారిటీ తోటి ఈ యొక్క పార్టీ అధికారంలోకి రావాలన్న ఆలోచనతోటి మేమందరం కూడా అక్కడ మా లోకల్గా కానీ అందరం ఫ్రెండ్స్ అందరం కూడా దాదాపు ఒక 1000 మంది దాకా ఆ రోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి, దాని తర్వాత జిల్లా కార్యదర్శిగా, దాని తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా పనులు చేస్తూనే ఉన్నాను. అంటే భారతీయ జనతా పార్టీలో చిన్న స్థాయి కార్యకర్త నుంచి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు కూడా వెళ్ళొచ్చు అనే ఒక ఆలోచన, ఒక పార్టీ నిజంగా కూడా అటు కష్టపడే వాళ్ళకే చేసే ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. సో అది నా విషయంలో కూడా జరిగిందని చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే నేను జిల్లా నుంచి స్టేట్కి వెళ్ళడం, సో ఆ విధంగా నేను ముందుకు వెళ్ళిన. సో రానున్న రోజుల్లో కూకట్పల్లి డివిజన్లో కూడా కంటెస్ట్ చేయాలి.
వీళ్ళందరి ఆశీర్వాదంతో, మా పెద్దలు, మా గురువులు అందరి ఆశీర్వాదంతో నేను భారతీయ జనతా పార్టీ తరఫున 121 కూకట్పల్లి డివిజన్లో పోటీ చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. సరే, ఓకే, రైట్. మీరు చూస్తే యువకులు మీ ఏరియాలో మీరు మంచి పేరుందని మీరు చెప్పడం సహజం అండి. కానీ ఇప్పుడున్నటువంటి అధికార టీఆర్ఎస్ని మరి ఎదిరించి గెలిచే అవకాశం ఉందా ఒకవేళ మీకు సీట్ వస్తే? అధికార పార్టీని మేము ఎదిరించాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అక్కడ అధికార పార్టీ ఓట్ల రోజు మాత్రమే వచ్చింది. మా కూకట్పల్లి 121 డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ ఉన్నాడు, స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళిద్దరు ఏ రోజు కూడా బస్తీలలోకి వెళ్ళి కాలనీలలోకి వెళ్ళి మీ సమస్యలు ఏంటి అని అడిగిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. అక్కడ మేము అనేక సార్లు పాదయాత్రలు చేసినాం. అక్కడ కూకట్పల్లి డివిజన్ లో చాలా సార్లు సమస్యల మీద పోరాడిన వ్యక్తిగా మేమందరం కూడా అక్కడ ఉన్నాం. అండ్ ముఖ్యంగా నేను అనేక సార్లు అంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు మేము షెడ్యూల్ చేసుకునే వాళ్ళం అనమాట. షెడ్యూల్లో ఈరోజు ఈ కాలనీకి వెళ్ళాలి, ఈరోజు ఈ కాలనీకి వెళ్ళాలి, అంటే ఏంటి అక్కడ సమస్యలు ఏంటి అని కనుక్కోవాలి అన్న ఇదితోటి వెళ్ళేవాళ్ళం. ఆ సమస్యలను వెంటనే తీసుకొని స్వీకరించి తర్వాత జిహెచ్ఎంసీ ఆఫీస్లో వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, అంటే అక్కడ డిప్యూటీ కమిషనర్ గారికి కానీ, జోనల్ కమిషనర్ గారికి కానీ, లేకపోతే ఆ సంబంధించిన శాఖ వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం, దాని తర్వాత వెంటనే ఫాలో అప్ చేయడం. అనేక సమస్యలు ఈరోజు కూకట్పల్లి అంటే సమస్యల కూకట్పల్లి అయిపోయింది. అటువంటి అంటే ఒకప్పుడు చాలా అదొక ఒకప్పుడు గ్రామం తర్వాత అర్బనైజేషన్ వచ్చిన తర్వాత డెవలప్ అవుతూ వచ్చింది. తర్వాత అక్కడ అంటే వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకే ప్రాంతంగా మాది కూకట్పల్లి, మేమందరం కూడా దీన్ని డెవలప్ చేసుకోవాలనే ఆకాంక్షతో ప్రజలు ఉన్నారు. కానీ గవర్నమెంట్ ఏ రోజు పట్టించుకున్న పాపన పోలేదు. అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే కానీ ఏ రోజు కూడా అక్కడ కనీసం అంటే దాదాపు 2 సార్లు అక్కడ ఎమ్మెల్యే గెలిచిన మాధవరం కృష్ణారావు గారు ఏమి ఇంతవరకు అక్కడ ఏం చేయలేదంటారా? ఇప్పుడు రీసెంట్ గా మనకి ఒకటి ఫేస్బుక్ లో కూడా బాగా ట్రోల్ అవుతుంది. గుంతలు పడ్డ రోడ్లు, ఆ రోడ్లలో వాళ్ళ పోస్టర్లు పెట్టడము, లేకపోతే అక్కడ ఉన్న స్థానికులే ఆ గుంతల రోడ్లలో మన వరి విత్తనాలు నాటి ఇదా రోడ్లు అని చెప్పడం. సో ఇటువంటి చాలా ఉన్నాయి అక్కడ. మనం ఆ ఫేస్బుక్ లో కూడా చూసే చాలా విధాలుగా ట్రోల్ అయిన అంశాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఓట్లు మళ్ళీ గుర్తొస్తున్నాయి కాబట్టి ఈరోజు అనేకమైన స్కీమ్స్ తీసుకురావడం అనేది చేస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర రామాలయం రోడ్డు ఉంది. గత 5 సంవత్సరాల నుంచి అది గుంతలమయమైన రోడ్లు, చాలా యాక్సిడెంట్లు అయినాయి, చాలా ఇబ్బందులు పడ్డారు జనాలు. ఇప్పటి వరకు ఆ రోడ్డును పట్టించుకోలేదు. జస్ట్ 2 days బ్యాక్ ఆ రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత కుకట్పల్లిలో ఉన్నది ఒక ఏకైక చెరువు, నల్ల చెరువు. అది చాలా పెద్ద విస్తీర్ణ గల చెరువు. అటువంటి చెరువు ఈరోజు 40 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న చెరువు కాస్త ఈరోజు దాదాపు సగానికి సగం కబ్జాకు గురైపోయింది. కబ్జాకు గురవడంతో పాటు సరే ఉన్న చెరువునన్నా కాపాడుకుందామా, ఈరోజు మిషన్ కాకతీయ పేరున చెరువులు అందరినీ కూడా చెరువుల సుందరీకరణ అన్నారు. ఎక్కడ చెరువుల సుందరీకరణ జరిగింది? ఈరోజు అదే చెరువు చుట్టూ మేము వాకింగ్ ట్రాక్స్ వేస్తాము, ఓపెన్ జిమ్లు పెడతాము, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొస్తాము. పెద్దవాళ్ళు అక్కడ వాకింగ్ చేసుకోవచ్చు, చిన్నపిల్లలు ఆడుకోవచ్చు, మహిళలు సరదాగా కాసేపు కూర్చొని మాట్లాడుకోవచ్చు అని చెప్పి వివిధ మాటలు, ఈ మాటలన్నీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో చెప్పడమే తప్ప ఈరోజు మనం నల్ల చెరువు పరిస్థితి చూస్తే అక్కడ దారుణంగా కూరుకుపోయిన చెత్త, అక్కడ స్థానికంగా అక్కడ విపరీతమైన చెత్త వాసన. అక్కడ నుంచి అక్కడ పక్కనే ప్రకాష్ నగర్ కానీ, ఇటు పక్కన పూల బస్తీ కానీ, ఇటు పక్కన దేవీనగర్ కానీ కాలనీస్ అన్ని ఉన్నాయి. దానికి అటాచ్డ్ నాలాస్ ఉన్నాయి. ఆ నాలాలు కూడా విపరీతమైన చెత్తతోటి నిండిపోయింది. నాలాలు క్లీన్ చేయండి అని చెప్పి అధికారులకు మేము ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా అధికారులు పట్టించుకోరు. అదే ఆ చెరువు పక్కన ఉన్న నెక్స్ట్ 3 lines లోనే ఎమ్మెల్యే గారు ఉంటారు, ఇటు పక్కన 3 lanes లో కార్పొరేటర్ గారు ఉంటారు. రోజు నాకు తెలిసి వాళ్ళు చెరువు ముందు నుంచి వెళ్తారు, చెరువు ముందు నుంచే రిటర్న్ ఇంటికి వస్తారు. కానీ ఏ రోజు కూడా చెరువుని ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొద్దాము, నిజంగా ఉన్న ఏకైక చెరువు కుకట్పల్లిలో ఒక పాత చెరువు, ఓల్డెస్ట్ చెరువు, దీన్ని కాపాడుకుందామన్న ఆలోచన కానీ, వాళ్ళకి ఇంకొక చెయ్యాలన్న డెవలప్మెంట్ చేయాలన్న ఆకాంక్ష కానీ అసలు లేనేలేదు. ఈ రోజు వరకు కూడా మీరు అక్కడికి వస్తే అతి దారుణంగా పేరుకుపోయిన చెత్త. ఎక్కడ జరిగింది సుందరీకరణ అనే అంశమే లేదు. సో ఈ రకంగా మనం మాట్లాడుకుంటూ పోతే మొన్న రీసెంట్ గా ఫ్లడ్స్ వచ్చినాయి. చిన్నపాటి వర్షాలకి రోడ్లన్నీ పాడైపోతాయి. సరే మొన్న కురిసిన వర్షాలు పెద్ద వర్షాలు అనుకుందాం. ఆ వర్షాలలో
ఈరోజు దాదాపు 6 ఫీట్ల లోపలికి అక్కడ ఏవిబి పురం అని ఉంటుంది. ఏవిబి పురంలో చాలా మంది నివసిస్తుంటారు. అక్కడ నుంచి నాలా పాస్ అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు నిజాం వాళ్ళు చేసింది ఏంటి, గొలుసు కట్ట చెరువులు తీసుకొచ్చారు. ఒకప్పుడు హైదరాబాద్ ఇట్లనే మునిగిపోతే గొలుసు కట్ట చెరువులు తీసుకొచ్చారు. ఆ గొలుసు కట్ట చెరువుల మెయిన్ ఏంటి, నాలాలు. అంటే ఒక చెరువు నుంచి ఒక చెరువుకి నాలా కనెక్ట్ చేస్తాం, అక్కడ నుంచి అదంతా వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అటువంటి నాలాలను ఈరోజు 100 ఫీట్లు ఉన్న నాలాలను కాస్త 20 ఫీట్లు 30 ఫీట్లు చేయడం అంటే అధికారికంగా మీరు అక్కడ కట్టుకోండి అని చెప్పి చెప్పకనే చెప్పినట్టు. ఎందుకంటే నాలాలు కబ్జా అవుతున్నాయి, నాలాల మీద ఇల్లులు కడుతున్నారు. ఈ రోజు నాలాల వల్ల ఇప్పుడు కేటీఆర్ గారు కూడా మొన్న అన్నారు, నాలాలు కబ్జాలు అయినాయి, నాలాల వల్లనే ఈ రోజు హైదరాబాద్కి ఇంత ప్రాబ్లం వచ్చింది అని. మరి మీరు కూడా 6 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, 6 సంవత్సరాల నుంచి ఏం చేసిర్రు? 2016లో కూడా మనకి వరదలు వచ్చాయి. అప్పుడు కూడా చాలా వర్షం వచ్చింది. అప్పుడు కూడా బండర్ లేఅవుట్ ఇవన్నీ కూడా మునిగిపోయాయి. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా 2024 సంవత్సరాల వరకు కూడా మీరు తేరుకోలేకపోయారా? ఈ విధంగా ఈరోజు నాలాలు పొంగి పొర్లి అక్కడ ఏవిబిపురంలో బ్రిడ్జ్ని హైట్ చేయండి అని చెప్పి నేను వినతి పత్రం ఇచ్చాను. నేను రిక్వెస్ట్ చేశాను. ఇక అక్కడ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ వాళ్ళకి అసలు పట్టింపు అనేది ఉండదు. ఆ ఒక్క వాటర్ అక్కడ హైట్ ఉండకపోవడం వల్ల, ఆ బ్రిడ్జ్ హైట్ ఉండకపోవడం వల్ల, ఆ నాల దగ్గరికి అయిపోవడం వల్ల, కబ్జాలకు గురైన నాల దగ్గరికి అయిపోవడం వల్ల అక్కడ వాటర్ అంతా కూడా వెనకాలకి వచ్చేసి ఏవిబిపురంలో దాదాపు 6 ఫీట్ల హైట్ వరకు వాటర్ చాలా ఇళ్లలోకి. ఒక కిరాణా షాప్ అయితే దాదాపు వాళ్ళకి 2 లక్షల రూపాయల నష్టం జరిగింది. అట్లా ఏవిపురం మొత్తం ఆల్మోస్ట్ 4 ఫీట్లు 5 ఫీట్లు 6 ఫీట్ల లోతు వాటర్ లో మునిగిపోతే వాళ్ళు ఆ రోజు రాత్రి అంతా కూడా మేడ మీద పడుకోవడము, లేదా వాళ్ళ చుట్టాల ఇళ్లకి వెళ్ళిపోవడం. అక్కడ కూడా స్నేక్స్ కూడా వచ్చాయి. కొన్ని ఇళ్లలోకి అయితే పాములు కూడా రావడం జరిగింది. సో ఇదంతా మేము మార్నింగ్ 6 గంటలకు వెళ్ళి చూస్తే మేము కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే దాదాపు 5 ఫీట్లు 4 ఫీట్ల లోపలికి వాటర్ ఉంది. బండ్లు కార్లు అన్ని కూడా చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ. సో ఇదంతా ఎందుకు జరిగింది? అప్పుడు జరిగిన తర్వాత మీరు ఎందుకు నిర్లక్ష్యం ఎందుకు చేసిర్రు, ఎందుకు దాన్ని పట్టించుకోలేదు అని చెప్పి ఇది ఒక ప్రశ్న భారతీయ జనతా పార్టీ అడిగినా కూడా స్పందించని వైఖరి అక్కడ. తర్వాత మేమంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఇంటింటా తిరిగి ఎవరెవరికైతే వరదలు వచ్చి ఇబ్బంది పడ్డారో వాళ్ళ ఇంటింటా తిరిగి మేము వాళ్ళకి రేషన్ ఇవ్వడం కానీ ఫుడ్ ఇవ్వడం కానీ అప్పటి వరకు మాకు తగినంత చేయడం మేము చేసినాం. కానీ నేను ఇప్పుడు చెప్తున్నా, 100% చెప్తున్నా, ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా ఒక్కళ్ళ ఇంటిది కూడా రాలేదు. అమ్మ మీరు ఎలా ఉన్నారని అడిగిన పాపాన పోలేదు. మరి స్థానికంగా మీ ఇంటి దగ్గరే ఒక ఆ డివిజన్లోనే ఎమ్మెల్యే ఉంటారని చెప్తున్నారు. అసలు ఏ కార్యక్రమానికి కూడా రాలేదు ఆయన? అసలు నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏవిపురమే చెప్పాను. అక్కడ నుంచి ఆయన ఇల్లు 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. ఏవిపురంకి రాలేదు. ఆయన చూడడం కూడా చూడలేదు. తర్వాత ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత కార్పొరేటర్ గారు వచ్చారు. వచ్చి తర్వాత వెళ్ళిపోయారు. అంత వాళ్ళు వచ్చినా కూడా ఎట్లా అంటే కొంచెంసేపు ఇట్లా వెళ్ళడం చూడడం మళ్ళీ తర్వాత వచ్చాడు. దానికి సంబంధించి ఏం చేస్తే బాగుంటది, ఎలా చేస్తే బాగుంటది అని చెప్పి నాకు ఆ రోజు ఆయన కార్పొరేటర్ గారు కూడా ఎదురయ్యారు నాకు. నేను ఆ రోజు చెప్పాను, అన్న అక్కడ ఉన్న బ్రిడ్జ్ వల్ల ఇదంతా ప్రాబ్లం వస్తుంది, దాన్ని హైట్ లేపే ప్రయత్నం చేద్దాము, మనం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దాము, ఇది ఒక పార్టీ లాగా చూడకండి, అందరం ఆల్ పార్టీస్ కలిసి వెళ్ళి దాని మీద చర్చించి మనం వెళ్ళి జోనల్ కమిషనర్ గారిని వేడుకుందాం అని అంటే మేము చెప్తాం అనుకుంటా వెళ్ళిపోయాడు. సో అది కాదు కదా డెవలప్మెంట్. మనకు నిజంగా సమస్య వచ్చిన రోజు ఎటువంటి సమస్య ఉంది, దాని గురించి అది ఎలా తీర్చాలి, దాని గురించి విషయాలు కనుక్కోవాలి అనేది ఆలోచన ఉంటుంది. ఈరోజు కుకట్పల్లిలో హనుమాన్ నగర్, దీనబంధు నగర్ అని కాలనీస్ ఉన్నాయి. దీనబంధు నగర్లో ఎప్పుడో 3.5 సంవత్సరాల క్రితం దాంట్లో డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుందని చెప్పి అక్కడ డ్రైనేజ్ అంటే కంటిన్యూస్లీ డైలీ డ్రైనేజ్ ఓవర్ఫ్లో ఉంటుంది అక్కడ. బికాస్ మెయిన్ కనెక్షన్ ఏదైతే ఉందో ఈ సైడ్ నుంచి వచ్చే కనెక్షన్స్, ఆ కనెక్షన్ కొత్త పైప్ లైన్ వేశారు. కాకపోతే కనెక్షన్ సైడ్ నుంచి లింక్ రోడ్స్ నుంచి వచ్చే కనెక్షన్ మాత్రం దానికి ఇవ్వలేదు. దానికి ఇచ్చేస్తే పని అయిపోతుంది అని 3.5 years నుంచి అక్కడ శిలాఫలకం కూడా ఉంది. రీసెంట్ గా వచ్చి దాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. కాకపోతే దాన్ని పట్టించుకోలేదు. 3.5 సంవత్సరాల నుంచి దాన్ని అలాగే వదిలేశారు. మేము పోయి మళ్ళీ అడిగితే అది అయిపోతుంది, దానికి జిహెచ్ఎంసీ వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు అని చెప్పడమే తప్ప ఏ ఒక్క రోజు కూడా తిరిగేది లేదు. ఈరోజు ఆ కాలనీస్లో పాపిరెడ్డి నగర్ కానీ యాస్బెస్టస్ కాలనీలో కానీ అక్కడ మేము పాదయాత్ర చేస్తుంటే సమస్యల మీద మేము కనుక్కుంటుంటే అక్కడ స్థానికులు చెప్పడం ఏంటంటే, ఈరోజు మీరన్నా వస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున, మీరు రావడమే తప్ప మేమైతే కార్పొరేటర్ ఎట్లుంటాడో కూడా మాకు తెలియదు,
ఆయన అప్పుడెప్పుడో 2016 ఎలక్షన్లు అప్పుడు వచ్చినట్టు మళ్ళీ ఈ రోజు వరకు రాలేదు. ఎట్లా అయితే అని చెప్పి వాళ్ళ బాధ ఇంకా చెప్పడానికి వర్ణాతీతం. అంత బాధపడుతున్నారు వాళ్ళు, అంత ఇబ్బంది పడుతున్నారు. అంటే మేము ఓట్ల వరకేనా పనిచేసేది, తర్వాత మా సమస్యలు ఎవరు పట్టించుకోరా అనేది వాళ్ళ ప్రశ్న. ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలి. కుకట్పల్లి 121 డివిజన్లో ప్రశాంత్ నగర్లో ఒక శ్మశానం ఉంది. ఆ శ్మశానం అంటే దయార్గూడలో దళితులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన శ్మశానం. అక్కడి నుంచి నాలా అక్కడి నుంచి కూడా వెళ్తూ ఉంటది అనమాట. సో ఆ ఒక్క శ్మశానాన్ని దాదాపు చాలా మట్టుకు ప్రాంతాన్ని ఈరోజు అక్కడ కబ్జా చేయడం జరిగింది, శ్మశానాన్ని కూడా. దాని మీద మేము చాలా విధాలుగా పోరాటాలు చేసాం. అక్కడ ఉన్న సంఘాలు ఐక్యవేదిక కూడా పోరాటం చేసింది. అయినా కూడా అక్కడున్న స్థానికంగా పాపం వాళ్ళు ఏమి చేయలేక మేమందరం కూడా చేసినా కూడా అక్కడ ధర్నాలు చేసినాం. అది ఈ యొక్క ప్రశాంత్ నగర్ శ్మశాన వాటికను కాపాడుకోవాలి అని చెప్పి ఆలోచన చేసి దాని గురించి వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్న స్థానికులందరితో పాటు మేము అందరం వెళ్ళి ఎన్నిసార్లు అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ ఒక శ్మశానాన్ని బాగుపరచాలి, ఆ శ్మశానం కూలిపోయే విధంగా ఉంది. ఈరోజు జిహెచ్ఎంసీ మేనిఫెస్టోలో అత్యునాధిక శ్మశానంగా తీర్చిదిద్దుతాం, శ్మశానాలన్నింటిని కూడా డెవలప్ చేస్తాము, కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి శ్మశానాలన్నీ కూడా తీసుకొస్తామని చెప్పి జిహెచ్ఎంసీ మేనిఫెస్టోలో ఉంది. కాకపోతే ఉన్న శ్మశానాన్నే కబ్జా చేస్తున్నది ఈ ప్రభుత్వం. సో మా కానీ ప్రజలు ఆశీర్వదిస్తే మేము ఫస్ట్ చేసేది ఆ ఒక ప్రశాంత్ నగర్ శ్మశాన వాటిక విషయం మీద పోరాడి ఖచ్చితంగా ఆ ఒక శ్మశానాన్ని మళ్ళీ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అన్ని హంగులు తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసే విధంగా ప్రయత్నిస్తాం. ఒకవేళ నిజంగానే మీ అధిష్టానం మిమ్మల్ని గుర్తించి మీకు సీట్ ఇస్తే మరి ప్రజలకు రేపొద్దున ఏం చెప్పి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు మీరు? మేము ఇప్పుడు భారతీయ జనతా పార్టీగా నేను టికెట్ ఆశిస్తున్నాను కాబట్టి నాకు ఒకవేళ పార్టీ పెద్దల అవకాశం ఇస్తే మేము అనేకమైన మేనిఫెస్టో కూడా మేము కూడా రెడీ చేస్తున్నాం. ఆ మేనిఫెస్టోలో నిజంగా చేసే పనులే మేము మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నాం. అంటే ఏదైతే మేము చేయగలుగుతామో అబద్ధాలు చెప్పి మోసం చేయాల్సింది లేదు. ఫస్ట్ మేము చేసే పని ఇంకెప్పుడు కూడా నాలాలు ఇబ్బంది కాకూడదు, నాలాల వల్ల ఈ చెరువులు కబ్జాలు కాకూడదు, ఈ యొక్క వాటర్ బయటకు వచ్చేసి ఇళ్లలోకి రాకూడదు, అండ్ దాని తర్వాత చెత్త ఎక్కడ కూడా రోడ్ల మీద వేయకూడదు, మేజర్గా నాలాలో వేయకూడదు అన్న ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని చాలా బలంగా, అంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చాలా బలంగా నిర్వహిద్దామన్న ఆలోచన మాకుంది. అండ్ దాని తర్వాత ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మనం ఏర్పరచుకుంది ఎందుకు? నీళ్లు, నిధులు, నియామకాలు. ముఖ్యంగా దాంట్లోకి ఒక యువకుడిగా నేను చెప్తున్నది అంటే నియామకాలు అనేది ఎక్కడ జరిగినాయి, ఎంత శాతం నియామకాలు జరిగినాయి? ఈ రోజు హైదరాబాద్ లో నిరుద్యోగంతో అనేక మంది యువకులు కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా జగదీర్గుట్ట ప్రాంతంలో మా డివిజన్ లో హనుమాన్ నగర్ కానీ జగదీర్గుట్టలో కొంత ప్రాంతం మా డివిజన్ లోకి వస్తుంది. దాంట్లో హనుమాన్ నగర్, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, హనుమాన్ నగర్, దీనబంధు నగర్, ఇటువంటి కాలనీస్ అన్ని మా కార్పొరేషన్ డివిజన్ లోకి వస్తాయి. దాంట్లో చాలా మంది యువత ఉన్నారు. అక్కడ యువత జాబులు లేక బాధపడుతూ చెడుదారిన పడిన యువత చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నిరుద్యోగం నుంచి వాళ్ళని బయటకు తెప్పించే విధంగా వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి వాళ్ళందరినీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టించే విధంగా మేము అందరం కూడా ప్రయత్నం చేయాలి. అందరినీ కూడా జాబ్ మేజర్గా నేను ముందు నుంచి అనుకునేది, నా ఆలోచన కూడా ఏంటంటే జాబ్ సీకర్స్ కంటే జాబ్ క్రియేటర్స్ అవ్వాలి, యువత అందరు కూడా జాబ్ క్రియేటర్స్ అవ్వాలన్న నినాదం మా అందరిది, ముఖ్యంగా నాది. సో ఆ విధంగా వాళ్ళందరినీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టించి అక్కడ, ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఫర్ ద ఫస్ట్ టైం స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కూడా ఉంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో. సో అటువంటి స్కిల్ డెవలప్మెంట్, అటువంటి స్కిల్ సెంటర్స్ అన్ని కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టించి యువత అందరికి కూడా నైపుణ్యం కలిగించే విద్యను అందించే విధంగా సెకండ్ నేను అదొకటి చేయాలన్న ఆలోచన బలంగా ఉంది. ఓకే, ఇప్పుడు మొన్న దుబ్బాకలో చాలా హోరాహోరీ నెక్ టు నెక్ ఒక నిజంగా అంటే చాలామంది అన్నట్టుగా 2020 మ్యాచ్ చూసినట్టే అనిపించింది అందరికి కూడా. నిజంగా మరి అంత ఉత్కంఠగా బీజేపీ మొత్తానికైతే గెలుపొందింది దాదాపు 1000 పైచీలకు ఓట్లతో. సరే, నిజంగానే అక్కడ మరి ఆ ఏరియాకి సంబంధించి, ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ఈయన గత 3-4 సార్లు పోటీ చేసి ఓడిపోయిన సెంటిమెంటే కావచ్చు, మొత్తానికైతే బీజేపీ గెలవడం జరిగింది. నిజంగానే ఇప్పుడు మరి కోకట్పై ఇప్పుడు జరుగుతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ బీజేపీ ఈ పాత్ర అనేది ఏ విధంగా ఉండబోతుంది? నిజంగా అక్కడ గెలిచిన దాన్ని బేరీజ్ చేసుకుని జిహెచ్ఎంసీలో కూడా మీరు ఎన్ని సీట్లు సాధిద్దామని నమ్మకంతో ఉన్నారు? తెలంగాణలో
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మార్పుని కోరుకుంటున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా మార్పు కావాలి అని తెలంగాణ నినాదం ఈరోజు ఏంటి అంటే మార్పు. సో ఆ మార్పు అనేది రాష్ట్ర రాజకీయాల్లో మార్పు అనేది కూడా దుబ్బాక నుంచి చూసాం. దుబ్బాక విక్టరీ నార్మల్ విక్టరీ కాదండి, ప్రజల తిరుగుబాటు, తెలంగాణ పోరాటాల గడ్డ, ఉద్యమాల గడ్డ. మీరు బాగా చేస్తే కడుపులో పెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు, తేడా చేస్తే అంతకంటే ఉద్యమించి ఓడగొడతారు. గత చరిత్రలు చూసినట్టయితే కూడా తెలంగాణ ఉద్యమాల గడ్డ. సో ఈ రోజు అక్కడ దుబ్బాకలో గెలిచింది మామూలు గెలుపు కాదు. ఇట్ ఈస్ ద విక్టరీ, అతి పెద్ద విక్టరీ. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో కానీ రాష్ట్ర ప్రజలు మీ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని, టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంత వ్యతిరేకిస్తున్నారు. మాకు మీ ప్రభుత్వం వద్దు, మీరు చేసేది ఏది సరైన లేదు, బాగా లేదు అనే ఒక ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు చేయడం అనేది అక్కడ గెలుపొందడం అనేది జరిగింది. సో ఇటువంటి విక్టరీ రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా, హైదరాబాద్ లో కూడా యువకులు ముఖ్యంగా, నేను మళ్ళీ చెప్తున్నాను, యువకులు ముఖ్యంగా అనేకమైన ఇబ్బందులు పడ్డ యువకులు అందరూ కూడా ఈరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సర్ది చెప్పి బీజేపీకి ఓటేయండి. జిహెచ్ఎంసీలో కూడా భాగ్యనగరం కూడా మనకి మంచిగా ఉండాలి, మాకు డల్లాస్ అవసరం లేదు, మాకు మా భాగ్యనగరం ఉంటే చాలు అన్న ఆలోచన ఈరోజు ప్రతి ఒక్క యువకుల్లో ఉంది, జనాల్లో కూడా ఉంది. ప్రాబ్లమ్స్ వచ్చిన రోజు మేము అది ఇస్తామని మోసం చేసేదానికంటే ప్రాబ్లమే రాకుండా చూసుకోవచ్చు కదా అన్న నినాదం జనాల్లో చాలా ఉంది. సో ఆ రకంగా ఈరోజు జిహెచ్ఎంసీలో కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గోల్కొండలో కాషాయపు జెండా ఎగరేస్తుందని చెప్పి 100% మేము అందరం నమ్మకంతో చెప్తున్నాం. ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీ సంబంధించి దాదాపు 100 సీట్లు పైచిలకే వాళ్ళు సాధించాలని వాళ్ళ ఊళ్ళు ఊడుతున్నారు. మరి బీజేపీ ఏ స్టాండ్తో ముందుకెళ్తుంది? ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ. బూత్ లో కూడా ఉన్నారు, ఎవరికన్నా ఏ పార్టీ కన్నా కార్యకర్తలు బూత్ లో కూడా ఉన్నారు అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నారు. సో ఎక్కడ చూసినా కూడా గ్రామ అధ్యక్షుల నుంచి నగర అధ్యక్షులు అంటే దుబ్బాకలో సాధ్యమైనట్టుగా జిహెచ్ఎంసీలో సాధ్యమయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఈరోజు దుబ్బాకలో ఏదైతే గెలుపు మాకు వచ్చిందో, దుబ్బాక గెలుపు అనేది నార్మల్ గెలుపు కాదండి. దుబ్బాక గెలుపు ఇట్ ఈస్ విక్టరీ ఆఫ్ లైట్ ఓవర్ డార్క్నెస్, నాలెడ్జ్ ఓవర్ ఇగ్నోరెన్స్. సో ఈ రకంగా గుడ్ ఓవర్ ఈవిల్, విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్. సో ఈ రకంగా ఏదైతే విక్టరీ మాకు అందిందో ఖచ్చితంగా రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీలో కూడా అదే రకంగా 100% జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ జరిగింది, భాగ్యనగర్లో ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? ఇంటికి ఒక నల్ల కనెక్షన్ అన్నారు, లేదు. రోడ్ డెవలప్మెంట్ బాగా చేస్తారన్నారు, ఇప్పుడు తీసుకున్నారు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్. తర్వాత నాలాలు ఇప్పుడు రీసెంట్ గా తీసుకున్నారు, మొన్న 3 days బ్యాక్ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. సో వీళ్ళ స్ట్రాటజీ అంతా ఫామ్ హౌస్ చుట్టే తిరుగుతుంది తప్ప, వాళ్ళ కుటుంబం చుట్టే తిరుగుతుంది తప్ప నిజంగా ఎక్కడ కూడా జిహెచ్ఎంసీలో స్ట్రాటజీ లేదు. జిహెచ్ఎంసీ అధికారులతో సహా, మేయర్ గారితో సహా, కార్పొరేటర్ సహా కంప్లీట్లీ ఫెయిల్యూర్. అదందరూ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలందరూ ఈరోజు మీరు ఓట్లకి రండి, మీ సంగతి మీరేమో ప్రజలు గమనిస్తున్నారు కూడా డెవలప్మెంట్. కానీ నిజంగానే ఇది ప్రకృతి వైపరీత్యము, వర్షాలు పడడం అనేది అది ఏ ఒక్కరూ చేసింది కాదు, అది ప్రకృతి వల్ల జరిగినటువంటి నష్టం. కాబట్టి ఇంటికి 10,000 చొప్పున దాదాపు 550 కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఫండ్. అది అందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మరి అది మంచి తరుణమే అని ఎలా కాదంటారు మీరు? ఈరోజు జిహెచ్ఎంసీలో రానున్న ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 550 కోట్ల అతిపెద్ద స్కామ్ ఏదన్నా ఉంది అని అంటే, ఇప్పుడున్న టైంలో, ఈ యొక్క కరోనా టైంలో కూడా అతిపెద్ద స్కామ్ ఏదన్నా ఉంది అని అంటే అదే 100% అది వాళ్ళ కార్యకర్తల బెనిఫిషరీ కోసం, వాళ్ళ కార్యకర్తలు డబ్బులు చేకూర్చే విధంగా ఈరోజు ఈ యొక్క 10,000 రూపాయలు తీసుకురావడమే తప్ప ఎక్కడ కూడా నిజంగా వరద వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఎవరికి కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కేవలం టిఆర్ఎస్ కార్యకర్తలకి, టిఆర్ఎస్ అనుచరులకి, టిఆర్ఎస్ సింపథైజర్లకి మాత్రమే ఈరోజు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ల వాళ్ళకి కూడా ఈరోజు వాళ్ళు వెళ్ళి డబ్బులు ఇవ్వడం జరిగింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఈరోజు తిరుగుబాటు చేశారు, ఎమ్మెల్యేని గెరావ్ చేశారు, కార్పొరేటర్ని గెరావ్ చేశారు, కార్పొరేటర్ ఇల్లులు, ఎమ్మెల్యే ఇల్లులు ముట్టడించడం జరిగింది. స్వచ్ఛందంగా బస్తీలలో ఉండే వాళ్ళు ఎవరైతే నిజంగా కూడా ఈ యొక్క వరదల వల్ల ఇల్లు సామాగ్రి, వాళ్ళ ఒక రేషన్ అంతా కూడా పోగొట్టుకున్నారో, ఎవరైతే వాళ్ళ జీవితాలు అతలాకుతలమైన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలు ఇంటికి, కార్పొరేటర్లు ఇంటికి వెళ్ళి అడగడం జరిగితే
వాళ్ళ 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 చెప్పే విధానం కూడా మనందరం కూడా వీడియోలో చూసాం. నీళ్ళు వస్తే మేము ఏదో ఇద్దాం అనుకున్నాం గరీబ్ వాళ్ళకి, నువ్వా నీ జేబులోకి వెళ్ళి ఇచ్చేదా? ఇంట్లోకి వెళ్ళి నీ జేబులోకి వెళ్ళి ఇచ్చేది కాదు కదా, గవర్నమెంట్ ఒకటి ప్రకటించింది. ఆ గవర్నమెంట్ నిజంగా ఎవరైతే ప్రాబ్లమ్స్ లో ఉన్నారో వాళ్ళ ఇల్లు వెరిఫై చేసి ఒక జిహెచ్ఎంసీ అఫీషియల్ ని పంపించి వాళ్ళ ఇల్లు వెరిఫై చేసి వాళ్ళకి ఇవ్వమని అడిగితే టీఆర్ఎస్ కార్యకర్తలు కండువా వేసుకొని, ఇప్పుడు ఒక కార్పొరేటర్ ఉన్నారంటే ఏమన్నా అనుకోవచ్చు, పక్కనున్న కార్యకర్తలు కండువా వేసుకొని 10,000 రూపాయలు మేము ఇస్తున్నామని చెప్పి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టడం, కేవలం వాళ్ళ కార్యకర్తలకే ఇవ్వడం. తర్వాత ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళ పోయి అక్కడున్న బస్తీ మహిళలు కానీ బస్తీ వాసులు కానీ వాళ్ళు పోయి అడిగితే, మాకు ఇబ్బంది జరిగింది, మా ఇల్లు అంతా పాడైంది, మా ఇళ్ళకి వాటర్ వచ్చేసి, మా రేకులు ఇల్లు, మా చిన్న ఇల్లు, మా ఇల్లు పాడైంది అని చెప్పి వాళ్ళు అడిగితే, సరే అమ్మ మీకు ఇస్తాం, కాకపోతే నాకు 5,000 రూపాయల కమిషన్ అని చెప్పి టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పడం. ఒక దగ్గర 5,000 రూపాయల కమిషన్లు, ఒక దగ్గర 2,000 రూపాయలు, ఒక దగ్గర 3,000 రూపాయలు ఇష్టానుసారంగా. తర్వాత అప్పుడు ఆ ఫ్రంట్ ఎండ్ లో డబ్బులు ఇచ్చి తర్వాత వచ్చి 5,000 రిటర్న్ తీసుకున్న దాఖలాలు కూడా ఈ రోజు ఉన్నాయి. అంటే 550 కోట్లు దుర్వినియోగమే. ఖచ్చితంగా దుర్వినియోగమైన ఇది అతిపెద్ద స్కామ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, ఈ సరిపోకపోతే ఇంకో 100 కోట్లు కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మీ సేవ అని తీసుకొచ్చారు. మీ సేవ అప్లికేషన్ లో మళ్ళీ నిన్న కూడా మీ సేవలో చాలా పెద్ద క్యూ ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా మంది ఇబ్బందులు పడ్డ అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి కదా. అదే మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు పెట్టారు. సో మేము కేసులకి దానికి మేము ఏం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజల సమస్యలకై పోరాడుతున్న లాంటి పార్టీ మాది భారతీయ జనతా పార్టీ అని మేము. సో మా మీద మీరు ఎన్ని కేసులు పెట్టినా మేము ఆగము, అది కాని పని. ఈరోజు మీ సేవలో కూడా నిన్న చూస్తే మీ సేవలో అతిపెద్ద క్యూ ఉంది. వాళ్ళందరికీ కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇస్తున్నారా? లేదు. ఒక గంట ఓపెన్ చేస్తున్నారు, గంట తర్వాత మీరు వెళ్ళిపోండి అంటున్నారు. నేను మీ స్టూడియోకి వస్తుంటే నాకు విపరీతమైన ఫోన్ కాల్స్ వచ్చినాయి. మీ సేవకి రమ్మన్నారు బిడ్డ, పొద్దున్న నుంచి వచ్చి కూర్చున్నాం ఈడ ఎండల, డోరే తెరుస్తలేరు, తీస్తలేరు, మా అప్లికేషన్లే తీసుకుంటలేరు, తర్వాత రాపు అంటారు, ఎలక్షన్లు వచ్చినాయి అంట కదా, తర్వాత రాపు అంటారు అని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితి ఇది. మీరు కరెక్ట్ 2 రోజుల ముందు మీ సేవ అన్న ఎలక్షన్ స్ట్రాటజీ, ఇది ఎలక్షన్ స్ట్రాటజీ కాదంటారా? సో అట్లా అని మళ్ళీ నిజంగా కూడా మీ సేవ దగ్గరికి వచ్చిన క్యూలో నిల్చున్న ఎవరైతే లైన్లో నిల్చున్న మహిళలు ఉన్నారో, ఎవరైతే లైన్లో నిల్చున్న వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారో, వాళ్ళ దగ్గర నిజంగా మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చే ప్రయత్నం కానీ వాళ్ళ దగ్గర అప్లికేషన్ కానీ తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు. ఒక 2-3 తీసుకోవడం, మీ సేవను అక్కడి నుంచి పంపించడం. ఇక్కడే కాదు, కుకట్పల్లిలోనే కాదు నేను చెప్పేది, ఇది కంప్లీట్ హైదరాబాద్ భాగ్యనగరం చుట్టుముట్టున్న ప్రతి మీ సేవ దగ్గర జరిగే ఇష్యూ ఇది. నాకు అనేకమైన ఫోన్లు వచ్చాయి, వేరే వివిధ పార్టీ కార్యకర్తలు కానీ వివిధ పార్టీ నాయకులు కానీ, ఈ రకంగా జరుగుతుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఇంకొక స్కామ్ చేయబోతుంది, దీన్ని ఎలా చేద్దామని చెప్పి ఆలోచన చేయడం కూడా జరిగింది. ఓకే సార్, ఫైనల్గా మరి మీ 121 వార్డుకి మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీకు ఏమేమి సమస్యలు ఆల్రెడీ ఇందా చెప్పారు, అవి తప్పకుండా మా బీజేపీ పార్టీ నుంచి మేము తప్పకుండా చేస్తామని అంటున్నారు. సరే, ఇంకా మరి అక్కడ ఏమేమి సమస్యలు అంటే మీ ఇందాక అన్నట్టుగా కొన్ని సమస్యలు ఉన్నాయి, మేము మేనిఫెస్టోలో అయ్యే పెడతాము, ఏమేమి సమస్యలు ఉన్నాయి అవి పెట్టినవి చేస్తామంటున్నారు. ఇంకేమన్నా కొత్తగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? అక్కడ ఇప్పుడు కుకట్పల్లి అది అతి పెద్ద ప్రాంతం. దాంట్లో నేను ఇందాక చెప్పినట్టు అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ సెటిలర్స్ చాలా మంది ఉన్నారు. ఇదంతా మా గ్రామం, మేము దీన్ని డెవలప్ చేసుకోవాలి, మా కుకట్పల్లి డెవలప్ చేసుకోవాలన్న ఆకాంక్ష వాళ్ళలో ఉంది. సో మేజర్గా యాస్బెస్టస్ కాలనీలో అతి పెద్ద పార్క్ ఉందండి, 3 కిలోమీటర్ల పార్క్ ఉంది అక్కడ. ఆ పార్క్ని నేను దాదాపు కరోనా తర్వాత అది కంప్లీట్ క్లోజ్ అయిపోయింది. ఏ ఒక్క రోజు కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత, కరోనా కొంచెం తగ్గిన తర్వాత నేను అక్కడికి వెళ్తే దాదాపు చాలా హైట్ తోటి పిచ్చి మొక్కలన్నీ పెరిగితే దాదాపు 7 days మేము అందరం కూడా అక్కడ రోజు మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పేరు మీద రోజు అందరం స్థానికులు మేము అందరం కలిసి పార్క్ అంతా క్లీన్ చేసుకున్నాం. సో ఈ పార్క్ ని డెవలప్ చేద్దాము, ఈ యొక్క పార్క్ కి ఫండ్స్ తెప్పిద్దాము. ఈ ఒకప్పుడు ఇది చాలా పెద్ద పార్కు, దీంట్లో చాలా మంది ఓపెన్ ఏరియా జిమ్ పెట్టుకోవచ్చు, తర్వాత వాకింగ్ ట్రాక్ పెట్టుకోవచ్చు, పిల్లలు ఆడుకోవచ్చు, పెద్దవాళ్ళు కూర్చోవచ్చు, యోగాలు చేసుకోవచ్చు. ఇటువంటి అవకాశం ఇక్కడ ఉంది. దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పి స్థానికులు మాకు చెప్తే, మేమంతా అక్కడ స్థానికులు, అక్కడ ఉన్న కాలనీస్ అసోసియేషన్ కానీ వాళ్ళందరి పేపర్స్ తీసుకొని, వాళ్ళు ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చిన, ఇప్పుడు కంప్లైంట్ అవన్నీ తీసుకొని వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు పట్టించుకోలేదు. సో ఫస్ట్ ఒకవేళ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే ఆస్బెస్టస్ కాలనీ పార్క్ని దాన్ని ఒక థీమ్ పార్క్గా తీర్చిదిద్ది, ఒకప్పుడు ఏదైతే పూర్వవైభవం ఉందో ఆ పూర్వవైభవాన్ని తీసుకొచ్చే విధంగా ఫస్ట్ అక్కడున్న కాలనీ వాసులకి ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. అండ్ దాని తర్వాత మేము ఆలోచన చేసింది ఏంటంటే కూడా ఆ చుట్టుముట్టు ప్రాంతాలలో అక్కడున్న ఏరియాస్లో
ఈ యొక్క స్ట్రీట్ వెండర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రొవైడ్ చేసే విధంగా అదొక తీసుకురావాలని చెప్పి మేము అనుకుంటున్నాం ముఖ్యంగా. అండ్ అదే కాకుండా ఇప్పుడు జిహెచ్ఎంసీలో మేజర్గా జిహెచ్ఎంసీలో కార్మికులు ఉన్నారు. వాళ్ళని కంప్లీట్ నెగ్లెక్ట్ చేసి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం రామ్కీ సంస్థ కంటగట్టింది వాళ్ళందరినీ కూడా. సో వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ తరపున పోరాటం చేసి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా, ఎందుకంటే మా యొక్క దీనబంధు నగర్లో జిహెచ్ఎంసీ కార్మికులు అనేక మంది జిహెచ్ఎంసీ కార్మికులు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క జిహెచ్ఎంసీలో పర్మిట్ చేసి వాళ్ళని కాంట్రాక్ట్ నుంచి తొలగించేసి జిహెచ్ఎంసీలో పర్మనెంట్ ఎంప్లాయీస్ చేసే విధంగా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఆ కార్మికులందరినీ కూడా ఈరోజు రామ్కీకి అప్పచెప్పడం, రామ్కీ వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే వాళ్ళకి కావాలో తక్కువ మందిని తీసుకొని ఎక్కువ సాలరీస్ ఇచ్చి కొందరిని పెట్టుకుంటారు, మిగతా సగం మందిని కూడా తీసేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇట్లా జరుగుతుందని చెప్పి రీసెంట్గా ఖైరతాబాద్ ఒక జిహెచ్ఎంసీ కార్మికుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో ఇటువంటి మళ్ళీ కాకుండా మా యొక్క దీనబంధు కాలనీలో కానీ మిగతా ఎక్కడైతే దయార్గూడ కానీ ఎక్కడైతే జిహెచ్ఎంసీ కార్మికులు ఉన్నారో వాళ్ళందరి తరపున ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ అయ్యే విధంగా ఈ యొక్క జిహెచ్ఎంసీ కాంట్రాక్ట్ నుంచి పక్కకు జరిపించేసి వాళ్ళకి పర్మనెంట్ అయ్యే విధంగా ఫస్ట్ వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. అదొకటి. అండ్ తర్వాత డ్రైనేజ్ పొంగి పొరలడం అనేది ఇక మీద కూకట్పల్లి డివిజన్లో కనపడకుండా ఎక్కడ డ్రైనేజ్ ఇష్యూ వచ్చినా కూడా వెంటనే అలర్ట్ అయ్యే విధంగా మేము కాల్ సెంటర్స్ పెట్టి, దాంట్లో ముఖ్యంగా నా ఒక నెంబర్ పెట్టి మీరు డైరెక్ట్గా ఎప్పుడైనా కాంటాక్ట్, ఒక నార్మల్ మనిషికి, ఒక అధికారికి లేదా ఒక పొలిటీషియన్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండే విధంగా ఈరోజు అదొకటి తీసుకురావాలని చెప్పి నా ముందు నుంచి నాకు ఆకాంక్ష. ఎవరైనా కూడా కార్పొరేటర్కి డైరెక్ట్ కాల్ చేయాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళి గంటలు వెయిట్ చేయొద్దు. కార్పొరేటర్ అన్నా ఎమ్మెల్యే అన్నా ఒక ప్రజా నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ఇంటికి వెళ్ళి పని చేసి మీకేం సమస్య ఉందమ్మా, నీ సమస్యలు ఏంటి అని చెప్పి అన్ని రాసుకొని వెంటనే ఆ సమస్యలు తీర్చే విధంగా పనిచేయాలి తప్ప ఇంటి ముందు గేట్ ముందు గంటలు వెయిట్ చేయించుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. సో దాంట్లో మార్పు తీసుకురావాలి. నేనే ప్రతి ఇంటికి వెళ్ళి కార్పొరేటర్ కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఎమ్మెల్యే కానీ ఎవరంటే వాళ్ళందరూ ఒక ప్రజానాయకుడు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి పని చేయాలన్న ఒక నినాదం కూడా తీసుకొస్తా ప్రజల్లోకి. దాని దిశగా పనులు చేస్తానని చెప్తాను. రైట్, థ్యాంక్ యూ అండి విజిత్ గారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి స్టూడియోకి వచ్చి మరి చక్కగా మీ మేనిఫెస్టో ఒకవేళ సీట్ వస్తే డెఫినెట్లీ రావాలని కోరుకుంటుంది యూఐటీవీ కూడా. ఎందుకంటే మీరు యూత్, ఈ దేశానికి కావాల్సింది రైతులు, అట్లా అలాగే రాజకీయాల్లో బాగా చురుకుగా పాల్గొనాలంటే యూతే ముఖ్యం, యువకులే ముఖ్యం. ఏదేమైనా మీలాంటి యువకులకి మంచి అవకాశం ఇవ్వాలని మరి పార్టీ అధిష్టానాన్ని మీరు కోరడం జరిగింది. అలాగే మా యూఐటీవీ కూడా ఆశిస్తుంది. తప్పకుండా డెఫినెట్లీ మీరు మంచి పొజిషన్లో ఉండాలని. తప్పకుండా మరి సీట్ ఆశించి మరి అనుకున్నట్టుగానే మరి మీ ఏరియాలో గెలిచి తప్పకుండా అక్కడ ప్రజలకంతా కూడా మంచి చేయాలని యూఐటీవీ కోరుకుంటుంది. సో చూశారు కదండి, మరి యూత్ని ఎక్కువ మరి రాజకీయాల్లోకి తీసుకొస్తే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా పనిచేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి కొంచెం ముందడుగేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ అంటే ఎన్నో సమస్యలు, నిజంగా విజిత్ గారు చెప్పినట్టు నాలాలు కావచ్చు, వాటర్ ప్రాబ్లం కావచ్చు, ముఖ్యంగా దోమల ప్రాబ్లం కావచ్చు, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మరి క్లియర్ చేసుకుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి కావచ్చు, ఏ వార్డుకి సంబంధించి ఆ వార్డుకి సంబంధించి అంతా కూడా క్లీన్ చేసుకుంటే అక్కడ పరిసరాలు బాగుంటాయి, ప్రజలు కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉంటారని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఆయనకి సీట్ రావాలని మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి యూఐటీవీ.